జరగాలనేది కోరుకుంటున్నారు. కృష్ణారెడ్డి గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నం కోటేశ్వర గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. కోటేశ్వర గారు విన్నారు కదా, ఈ రోజు యాదాంతం మొత్తం కూడా ఇటు పక్క చూస్తేనే కేసీఆర్ హయాంలో కానివ్వండి ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డులు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చూస్తే మాత్రం మేము వచ్చిన కాడి నుంచి యువతను అలా చేస్తాం ఇలా చేస్తాం, మీ హయాంలోనే మోసం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టాము, మేము వచ్చిన తర్వాత అవి జరిగినాయి అంటూ ఇటు చూస్తే నోటిఫికేషన్ మొత్తం చెప్తా ఉంది. దేన్ని నమ్మాలా? ఎవరు వాస్తవంగా ఇక్కడ చూస్తేనే యువత చూస్తే ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు ఇటు ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిందో అవన్నీ ఏం సాగలేదంటూ యువత ముందుకు వస్తూ ఉంది. వీటన్నిటి మీద ఏది నమ్మాలి? వాస్తవంగా ఎవరి హయాంలో జరిగింది జరుగుతుంది, మళ్ళీ యువత ఎందుకు ఈ రోజున ఇలా రోడ్డు ఎక్కుతున్నారంటే ఏమంటారు? టీచర్స్ డిఎస్సి కావచ్చు, లేదా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు నింపడం గురించి కావచ్చు, ఇతర అనేక అంశాల గురించి ఎవరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మన అందరికంటే కూడా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ బాగా తెలుసు. 9.5 సంవత్సరాల పాటు ఎదురు చూసి అసంతృప్తి చెందినటువంటి యువతను కాంగ్రెస్ ఆకట్టుకున్నది. ఇప్పుడు కేటీఆర్ లేదా కేసీఆర్ అనుకో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా అన్ని లక్షల ఉద్యోగాలు లేదా ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉపాధి కల్పించేట్లయితే మరి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జనం ఎందుకు ఓడించారు, అదే యువత ఎందుకు ఓడించారు అనేటువంటిది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ విధమైనటువంటి ఆత్మపరిశీలన చేసుకున్నట్టు ఎక్కడ మనకైతే కనిపించట్లేదు. మేము కొన్ని పొరపాట్లు చేశాం తప్ప మేము చేసిందంతా సరైనదే అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో ఎందుకు కేసీఆర్ ఆ విధంగా చేశారు అనేటువంటి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి సజావుగా లేని కారణంగా సాధ్యమైన మేరకు ఉద్యోగాలు నింపకుండా వాయిదా వేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా రిటైర్ అయితే టీచర్లు లేదా ఉద్యోగులకి అవసరమైనటువంటి ఎవరైతే చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి మొత్తాలు ఖజానా మీద భారం పడుతుంది కనుక మన ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచి వాయిదా వేసి తర్వాత చూసుకున్నాము ఏదైతే అదే అనేటువంటి ఉద్దేశంతో వాయిదా వేసినటువంటి ధోరణి కూడా మనకు తెలుసు. అందువల్ల ఇన్ని చేసిన తర్వాత కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉపాధి పెంపుదలతోటి గ్యాప్ ఇవన్నీ కూడా యువతలో అసంతృప్తి నెలకొని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమి చేస్తా ఉన్నదంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ నిజంగా మరి వాళ్ళకి అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు వస్తాయని తెలుసు, ఎన్నికల షెడ్యూల్ గురించి తెలుసు వాళ్ళకి, మరి ఎందుకని అంతకంటే ముందే నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా